ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మనం కిందటి ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నామంటే నాట్యావతరణ గురించి కొంచెం తెలుసుకున్నాము. ఇప్పుడు క్లుప్తంగా కూడా చతుర్వేద అభినయాలంటే కూడా ఏంటి అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. సామాన్య ప్రజలకు, డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అనుకోండి. చతుర్వేద అభినయములు ఎన్ని విధములు అంటే చతుర్వేద అని దాంట్లోనే ఉంది. ఆంగిక అభినయము, వాచిక అభినయము, ఆహార్య అభినయము, సాత్విక అభినయము, 4 విధములు. ఆంగిక అభినయము, వాచిక అభినయము, ఆహార్య అభినయము, సాత్విక అభినయము. ఆంగిక అభినయము అంటే అంగములతో చేయనది ఆంగిక అభినయం. మరి అంగములు అంటే ఏంటి? మన బాడీ యొక్క పార్ట్స్ అంటే బాడీ అవయవములు. అది 3 భాగాలుగా విభజించారు. అంగములు, ప్రత్యంగములు, ఉపాంగములు. అంగములంటే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. శిరము, హస్తములు, వక్షస్థలము, పార్శ్వములు, నడుము, పాదములు. ప్రత్యంగములు 6 విధములు అంటే సైడ్ పార్ట్స్ అన్నమాట. స్కందములు, బాహువులు, ఉదరము, ఊరువులు, జంగలు, పృష్ఠము, మణిబంధములు. ఇటువంటివన్నీ కూడా ఇవి కూడా 6 విధాలుగా మనకి శాస్త్రములో చెప్పబడింది. అంగములు 6 విధములు, ప్రత్యంగములు 6 విధములు, ఉపాంగములు 12 విధములు. ఉపాంగములు అంటే ఏంటంటే మెయిన్ మనకి ముఖము, అన్నీ కూడా ముఖములో ఉన్నటువంటిది. కళ్ళు కానీ, కనురెప్పలు కానీ, పెదవులు కానీ, నాలిక కానీ, చిపుక గడ్డము కానీ, చెక్కిళ్ళు కానీ, అలాగే నుదురు, కనురెప్పలు, కనుబొమ్మలు, ఇవన్నీ కూడా ఉపాంగముల కిందకు వస్తాయి. మనకెన్ని అంగములు 6 విధములు, ప్రత్యంగములు 6 విధములు, ఉపాంగములు 12 విధములు. ఇలాగా ఈ అన్నింటితో అంటే ఏంటంటే బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నింటితో మనం కలిపి డాన్స్ చేసేటండి. దాన్ని ఆంగిక అభినయము అంటారు. ఆంగిక అభినయం. ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా డాన్స్ చేస్తున్నాం అనుకోండి. ఆనంద తాండవ మాడేను కైలాసగిరిపై హరుడు భవుడు శివుడు ప్రళయ రుద్రుడు అని ఇలా చేసే అంటే ఆ బాడీ ద్వారా శివుడు ఎలా పడతాడు, కళ్ళుబొమ్మల కోపం వచ్చినప్పుడు ఎలా చూస్తాము, ఆనందంగా ఎలా చూస్తాము, ఈ అన్నీ కూడా మన బాడీతో చెప్పేటువంటిది. అంటే ఇప్పుడు కృష్ణుడు అనగానే ఇలా పట్టడంగానే మన ఇది ఆంగిక అభినయం అనమాట. ఇప్పుడు యేసుప్రభు చూపించాలనుకోండి, మనం ఇలా చూపిస్తాం, లేదంటే ఇలా చూపించి అలా చూపిస్తాం. ఇవన్నీ కూడా మనకి రాముడు ఇలా పట్టంగానే, అట్లాగే పరశురాముడు, ఇది మన ముద్ర ద్వారా మనకి కానీ ఆంగిక అభినయం అంటే అంగములతో చూపిస్తాం. మనం దాని ద్వారా చూపించడం వల్ల ప్రేక్షకులకి అర్థమయ్యేటువంటి దాన్ని ఆ అభినయం మొత్తాన్ని ఆంగిక అభినయము అంటారు. ఏమండి? ఆంగిక అభినయం. వాచిక అభినయం అంటే వాచికము అంటే డైలాగ్ కానీ పాట కానీ ఆ నోటి ద్వారా చెప్పేటువంటిది ఆ అభినయం అన్నమాట. అంటే సపోజ్ ఉదాహరణకి, ఓయమ్మ మాధవి, నా యొక్క ప్రాణపదమైన స్వామివారిని ఒక్కసారి చూపించగలడే ఓయమ్మ. అలాగే ఈ డైలాగ్ సత్యభామ మాధవికి జరుగుతున్నటువంటి ఈ సంభాషణ అంటే ఒక సత్యభామ మాధవాన్ని కాదు. యక్షగానంలో కానీ దీంట్లో కానీ డైలాగ్స్ ఎలాగ వస్తాయో ఈ డైలాగ్స్ కానీ చిన్న చిన్న పాటలు కానీ సన్నివేశాలు ఇవన్నీ కూడా వాచిక అభినయం కిందకు వస్తాయి. ఏమండి? ఆంగిక అభినయము, వాచిక అభినయము, ఆహార్య అభినయము. ఆహార్యం ద్వారా ప్రేక్షకులకి వీళ్ళు బలానా అని మనం చెప్పకుండా అర్థమయ్యేటువంటి అభినయం ఆహార్య అభినయం. సపోజ్ ఇప్పుడు డాన్సర్స్ అటు వెళ్తూ ఉంటారు అనుకోండి, చూసేటువంటి మామూలు జనం ఏమనుకుంటారంటే ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కావచ్చు, అందరూ డాన్స్ డ్రెస్ చేసుకెళ్తున్నారని తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? డ్యాన్స్ డ్రెస్ వల్ల తెలుస్తుంది.
చెయ్యి మీదకి సపోజు కృష్ణుడు వేషం వేసుకుని వచ్చాడు అనుకో, ఓహో కృష్ణుడికి సంబంధించినటువంటి సన్నివేశం ఏదో జరుగుతుంది. గోపికలు వచ్చారు, గోపిక కృష్ణుడికి సంబంధించింది వస్తుంది. అలాగే శివపార్వతి, ఓహో శివపార్వతి సన్నివేశం సంబంధించినటువంటి ఏదో జరుగుతుంది అని ప్రేక్షకులకు వెంటనే ముందరే తెలిసిపోతుంది. అసలు మీరు పాట డ్యాన్స్ స్టార్ట్ చేయమునిపే తెలుస్తుంది అన్నమాట. అంటే ఆహార్యం వలన ప్రేక్షకులకు తెలుస్తున్నటువంటిది ఆహార్య అభినయము. ఇంకా దాంట్లో అభినయం అకల్లా, ఆ ఆహార్యం వలన ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇది ఎక్కువగా అదే మన రంగస్థలం మీద ఏది ప్రదర్శించినా అలాగే ఉంటుంది. మనం అది డ్యాన్స్ డ్రామా అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, ఏదైనా సరే నృత్య భాగం నడిపడి ఎక్కువ ఆంగిక అభినయం ఎక్కువ ఉంటుంది. ఈ డ్యాన్స్ డ్రామాలు వచ్చిన ఆహార్య పోషణ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఉంటుంది. అంటే ఇది డివిజన్ ఎక్కడ జరిగిందంటే ఆంగికము, వాచికము, ఆహార్యము, ఇలా ఆహార్యం. అలా కృష్ణుడు సత్యభామ, ఓహో సత్యభామ కృష్ణుడికి సన్నివేశం జరుగుతుంది. రుక్మిణి, ఓహో ఈ రుక్మిణి ఆ ఆహార్యం వలన అంటే మేకప్ కానీ, ఆ దుస్తులు కానీ, అలంకరణ వలన కానీ ఇది మనకి తెలిసినటువంటి సహజ సిద్ధమైనటువంటిది అనమాట. అంటే మామూలుగా మనం ఒక పంచె కట్టుకొని తలపా కట్టుకొని ఓహో రైతు వేషం వేశాడు అది తెలుస్తుంది. ఆ సన్నివేశం తగ్గట్టుగా కృష్ణుడా, అర్జునుడా, దుర్యోధనుడా, రాముడా ఇవన్నీ కూడా ఆ ఆహార్యం వలన మనకి తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఆహార్య అభినయం కిందకి డివిజన్ చేశారు. దీన్ని మళ్ళీ భాగాలు ఉన్నాయన్నమాట. ఆహార్యం అంటే ఏంటి అంటే అలంకరణ, లేదంటే మేకప్, ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటిది. ఈ తెలుప, నలుప, బలాని కలరు, మరి కృష్ణుడు ఏ కలర్ ఉంటాడు, అలాగే శివుడు ఏ కలర్ ఉంటాడు, రాముడు ఏ కలర్ ఉంటాడు, దుర్యోధనుడు అంటే ఎలా ఉండాలి, బొట్టు ఎలా పెట్టుకోవాలి, ఈ అలంకరణ అనమాట. ఇటువంటి ఈ అలంకరణ వలన కూడా మనకి తెలుస్తుంది. లేదంటే మీసం ఇలా పెట్టుకుని ఇలా దువ్వంగానే ఓహో ఈ రాక్షసుడు, లేదంటే ఆ విగ్గు, అలంకరణ ఆహార్యం అనమాట. అది ఆ ఆహార్యానికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని మనకు తెలుస్తుంది. ఆంగిక అభినయం, వాచిక అభినయం, ఆహార్య అభినయం, సాత్విక అభినయం. సాత్విక అభినయములు 8 విధములు: స్తంభము, స్వేదము, రోమాంచము, స్వరభంగము, వేపదువు, వైవర్ణ్యము, అశ్రువు, ప్రళయం. ఇవన్నీ కూడా మనకి 8 విధములుగా అభినయ దర్పణం నందు చెప్పబడినది. సత్వజనితమైనది సాత్విక అభినయం. సత్వము అంటే మనస్సు, మనస్సు నుంచి పుట్టింది. మరి ఏంటి సార్ అన్నీ మనసు నుంచి పుట్టలేదా? అది వేరు. అంటే అనుకోని చేష్టం వలన, అంటే ఒక పదం యొక్క అర్థాన్ని ఇప్పుడు ఏదైనా ఒక పదాన్ని తీసుకొని మనం చేసామనుకోండి, ఆ పదం యొక్క అర్థాన్ని ప్రదర్శించామనుకోండి, కొలువైతే వారంగశాయి హాయి కొలువైన నిన్ను చూడ కలవ కన్నులు వేయి కొలువైతే వారంగశాయి. అంటే అప్పుడు ఆ పదం యొక్క అర్థాన్ని మనం ప్రదర్శిస్తున్నాం, అది వేరు. ఇక్కడ సాత్విక అభినయం అంటే ఏంటంటే అనుకోని సంఘటన వలన మనలో కలిగే ఒక వికార చేష్ట, అంటే ఒక చేష్ట వలన తెలుస్తుంది. సపోజ్ మనకి ఒక అనుకోకుండా సడన్గా ఒక పాము వెళ్తుంది, మన మాట్లాడుకున్నప్పుడు అరే పాము వెళ్తున్నటువంటి ఒక అభినయం వస్తుంది చూసారా. లేదండి సడన్గా ఉన్నటువంటి ఒక మబ్బులు కమ్మి వర్షాలు వస్తుంది, అయ్యో ఇప్పటిదాకా బాగానే ఉంది వాతావరణం, ఏంటి ఎలా అయిపోయిందని చెప్పి మనం ఒకసారి చూస్తాం. లేదా రోడ్డు మీద సడన్గా వెళ్తుంటే ఒకళ్ళు కొట్టుకుంటారు, రాళ్ళతో కొట్టుకోవడం, కర్రతో కొట్టుకోవడం ఏది జరిగిపోతుంది, మనం ఒకేసారి భయం వేసేస్తుంది. ఇలాగా లేదంటే ఒకసారి మనం అనుకోకుండా ఎవరితో ఏదో మాట అంటే ఆ మాట మనం ఎదుర్కొంటే చెప్పేస్తారు, సార్ నేను తిట్టాడు సార్ ఇట్లా. కానీ అప్పుడు మనం అప్పటిదాకా ఉండి మనం తెల్లపోతాం, వెలవలపోతాం అనమాట. అంటే సడన్గా మనలో ఒక రకమైనటువంటి భావం కలుగుతుంది. అంటే విభావము, అనుభావము. అంటే ఒక కారణం వలన, అంటే సపోజ్ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒక తేలు, పాము, పురుగు, విషపు పురుగు అటు వెళ్ళింది అనుకోండి, ఆ వెళ్ళినటువంటి దానిని అది విభావము. అంటే మన అభినయం చేయడానికి కారణహేతువైనటువంటి దాన్ని విభావము అంటారు. అనుభావము, అనుభవం అంటే దానిని మనం ఎలా అనుభవిస్తాము, అంటే భయపడతామా, స్తంభించిపోతామా, చెమట పడుతుందా, ఇలా చేసేదాన్ని సాత్విక అభినయము అంటారు. ఇవి మనకి 8 విధాలు. ఆయా సన్నివేశాలను బట్టి ఆయా భావాలు వస్తాయన్నమాట. సపోజ్ ఒక మన పిల్లల్ని ఎవరన్నా మనం సడన్గా అనుకోకుండా భయపెట్టామనుకోండి, వాడు భయపడిపోతుండే ఇట్లాగా, లేదంటే కళ్ళ నీళ్ళు చేస్తాయి. లేదా ఎక్కువ ఆనందం కలిగింది అనుకోండి, ఎక్కువ సంతోషం కలిగింది, అప్పుడు రోమాంచం ఇలా చుట్టూ నుంచుంటుంది.
లేదంటే కొంతమంది ఏదైనా మాట్లాడితే మనం ఎక్కువ ప్రేమించినప్పుడు మాట్లాడుకుని స్తంభించిపోతాం, గొంతు వణుకుతుంది. ఇటువంటి భావాలన్నీ కూడా సాత్విక భావాలు, లేదంటే సాత్విక అభినయము. మనకి ఎన్ని ఆంగిక అభినయము, వాచిక అభినయము, ఆహార్య అభినయము, సాత్విక అభినయము, 4 విధాలైనటువంటి అభినయాల్ని మనం సంక్షిప్తంగా తెలుసుకోవడం జరుగుతుంది. దీనిని బట్టి ఓహో ఈ విధానం ఇలా ఉంటుందా అని మనం పుస్తకం తెరిచి చక్కగా నీట్గా చదువుకుంటే మన పరీక్షలకు వెళ్ళడం కానీ లేదంటే ఇంకొకరు చెప్పడం కానీ జరుగుతుందని మా ఉద్దేశం. తర్వాత ఎపిసోడ్లో ఇంకా కొన్ని నేర్చుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.